ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. ఆక్వాకల్చర్కి ఇచ్చే విద్యుత్ సబ్సిడీలో జోన్ నాన్ జోన్ విధానం అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవన్నారు. ఏపీఆర్సీ ఆదేశాల ప్రకారం ఆక్వాకల్చర్కు సంబంధించి యూనిట్కు ₹3.85 వసూలు చేయాల్సి ఉందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలుస్తూ ₹2.35 సబ్సిడీతో యూనిట్కు కేవలం ₹50 ఇస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నోటిఫైడ్ ఆక్వాకల్చర్ జోన్లో 10 ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తే కూటమి ప్రభుత్వం 5,21,000 మంది ఆక్వా రైతులకు యూనిట్కు ₹50 చొప్పున సబ్సిడీ విద్యుత్ అందిస్తోందన్నారు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రెండవ ప్రశ్న సమాధానం కాదండి. జోన్ నాన్ జోన్ పాలసీ ప్రకారం అర్హులైన బెనిఫిషరీస్ని గుర్తించే ప్రక్రియ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. మూడో ప్రశ్నకి ఆక్వాకల్చర్ సేవలకు ఏపీఆర్సీ జారీ చేసిన రీటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్స్ ప్రకారం యూనిట్కి ₹3.85 ఛార్జ్ చేయవలసి ఉంది సార్. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన బెనిఫిషరీస్కి జీవో నెంబర్ 70 ప్రకారం గవర్నమెంట్ ₹2.35 సబ్సిడీ ఇస్తూ యూనిట్కి ₹1.5 మాత్రమే ఛార్జ్ చేయటం అయింది. గత ప్రభుత్వం జియో నెంబర్ 92 4/7/2022 ఎలిజిబిలిటీని పరిమితం చేసి నోటిఫైడ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ జోన్లో 10 ఎకరాల లోపు కలిగిన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తించేలాగా నిర్ణయించింది. ఈ ప్రశ్నకు సమాధానం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలసీ డెసిషన్ ప్రకారం అమలు చేయబడుతుంది. ఎప్పుడు ఆక్వా రైతుల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. గతంలో మనం ₹2 కాడికి అందరు రైతులకు ఇచ్చేవాళ్ళమే. ఎలక్షన్ ఉద్దేశించి ₹1.5కి అందరు రైతులకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిన సంగతి అందరూ తెలిసిందే. తర్వాత ఏమైందంటే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 2022లో ఎప్పుడో మళ్ళీ అంత ఇవ్వలేమని చెప్పి దాన్ని ఆక్వా జోను నాన్ జోన్ అని చెప్పి విభజన చేయడం జరిగింది సార్. విభజన చేసిన తర్వాత రైతుల సంఖ్యని గణనీయంగా తగ్గించింది. తగ్గించడమే కాకుండా అప్పుడు దాదాపు ₹900 కోట్ల సబ్సిడీ అమౌంట్ని అదేవిధంగా వదిలేసి 2021, 22, 22, 23 దాదాపు 490 కోట్ల పైన వదిలేస్తే ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలోనే పూర్తిగా ఆ పాతకాలం 1924లో ఉన్న సబ్సిడీని కూడా మొత్తం కూడా చెల్లించడం జరిగింది సార్. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఏదైతే పండిస్తారో పంట అది రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా కావాలని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక సభ్యులు అడిగినట్టు తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా త్వరగా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. దాదాపు గతం కంటే ఇప్పుడు 50,000 కనెక్షన్స్ అదనంగా మంజూరు చేశాం సార్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ₹1.5 వచ్చేస్తుంది. అది కాకుండా గతంలో పూర్తిగా దాదాపు 4,27,000 మందికి వాళ్ళు ఇస్తే మనం 5,21,000 మందిని ఈ జోన్ లోపల తీసుకొని రావడం జరిగింది సార్. దాదాపు 50,000 మంది, ఇందాక నేను చెప్పినట్టు 50,000 మంది రైతులను కూడా మళ్ళీ ఆక్వా దాంట్లోకి అదనంగా మళ్ళీ రైతులు వచ్చారు. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందాక FPI ఛార్జెస్ అని అన్నారు. వాటి మీద కూడా దృష్టి పెట్టి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.